ఇదేంటి గౌతమ్ గారు నిన్నంత యాక్టివ్గా ఈరోజు లేరు? వైఫ్ కష్టం కళ్ళారా చూడాలి అని, ఆ కష్టంలో తను పాలు పంచుకోవాలి అని చెప్పి ఇప్పుడు దూరంగా కూర్చున్నారు. అహల్య, ఏంటి మేడం? మీ వారికి మీకు డిష్యూ ఏమైనా అయిందా? అంటే ఏంటి మేడం? మీ వారితో గొడవ ఏమైనా జరిగిందా అని. నాకు మా వారికి గొడవ అవకాశమే లేదండి. ఆయన ఎప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అవును, గౌతమ్ గారు మీ పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో నాకు అర్థమైంది. కానీ ఎందుకు ఆయన దూరంగా ఉన్నారు? సరే, నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. గౌతమ్, మేడం. ఏంటి ఏదో నిన్న మీ ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? ఆవిడ్ని జాయిన్ చేసిన రోజే చెప్పాను కదా, ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అని. అవును, ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి, వచ్చి మీ ఆవిడకి హెల్ప్ చేయండి. రండి. ఏంటి, మీరిద్దరూ పెళ్లి చేసుకున్న దంపతులే కదా? కొత్తగా ప్రేమలో పడ్డ లవర్స్ లాగా ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు? సరిగ్గా చేయండి. గౌతమ్ గారు, వెళ్దామా? ఎంత ఆలోచించినా ఆ మాటలే నన్ను పదే పదే హర్ట్ చేస్తున్నాయి. గుండెల్ని పట్టి కెలికినట్టు అనిపిస్తుంది. గౌతమ్ గారు అదితి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. కానీ అదితి తన గతాన్ని, ప్రేమని మర్చిపోలేదని ఆయనకు అర్థం కావట్లేదు. నేను అహల్య గారి కోసం ఎంత చెప్తున్నా, ఎంత చేస్తున్నా, అది తనకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. ఒక 3 నెలలాగితే బిడ్డనిచ్చేసి నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు గౌతమ్ గారు, అదితి గారు కలవచ్చు కదా. మా పెళ్ళై 6 నెలలు అవుతున్నా అహల్య గారు నన్ను ఇంకా ఒక ఫ్రెండ్ లాగో, రూమ్మేట్ లాగో చూస్తున్నారు. నేను తన సోల్మేట్ అని ఎందుకు అనుకోవట్లేదు? నేను వెళ్ళిపోయాక అదితిని పెళ్లి చేసుకోమని చెప్తే బాగుంటుందేమో, కానీ ఇది ఇప్పుడు చెప్తే ఏమంటారో. ఇంకా నయం, తొందరపడి నా ప్రేమ విషయం అహల్య గారికి చెప్పలేదు. చెప్పుంటే నేను సెల్ఫిష్ అని తను బాధపడి ఉండేవాళ్ళేమో. అదితి ఆయన ఎంతగా ప్రేమించుకున్నారో తెలిసి కూడా వాళ్ళని కలపకపోతే నేను స్వార్థపరురాలను అవుతానేమో.
అదితి గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అదంతా వృధా అనిపిస్తోంది. నేను ఆలోచిస్తుంది అదితి గురించి మాత్రమే కాదు, మీ గురించి కూడా అని ఎలా చెప్పాలండి? ఎందుకంటే జీవితంలో ప్రేమ ఒక్కసారే పుడుతుందండి, చావుతోనే అది పోతుంది. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది మిమ్మల్నేనండి. అది మీకు ఎప్పటికి అర్థమవుతుందో? మీరు అదితిని మార్చలేరు. దానికంటే మీరే మారిపోవడం మంచిదేమో. అంటే మిమ్మల్ని మీరే మర్చిపోమని గట్టిగా చెప్తున్నారా? అదితికి మీకంటే బెస్ట్ ఎవరూ ఇవ్వలేరండి. ఎప్పటికైనా మీరు తనకి దగ్గర అవ్వాల్సిందే. నాకు దూరం అవ్వాలని మీరు ఇలా చెప్తున్నారా అహల్య గారు? మీకు దూరమై నేను ఎలా ఉండగలను? నిజంగా మీ మనసులో నాకు చోటు లేదా? నేనే ఎక్కువగా ఆశపడ్డానా? మిమ్మల్ని ప్రేమించే అర్హత నాకు లేదా? ఏంటండి, నేను ఇన్ని మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేంటండి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనం ఇంటికి వెళ్ళాలి కదా, పదండి. గౌతమ్ గారు, ఎప్పుడూ నన్ను కేరింగ్గా చూసుకునే గౌతమ్ గారు ఈరోజు ఎందుకో అప్సెట్గా మూడీగా ఉన్నారు. నేను ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఏమైంది ఆయనకి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? హే పిల్ల, పక్షులకి చేపలకి తిండి పెట్టడం కాదు, నా మునిమనవడికి ఏమైనా పెట్టావా? అంటే బామ్మగారు అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేమీ తినలేదు, టాబ్లెట్స్ వేసుకోలేదని. తినాలనిపించట్లేదండి, మనసు ఏదోలా. ఏంటే? అదే కడుపులో ఏదోలా ఉందండి. కడుపుతో ఉన్నప్పుడు అలాగే ఉంటుందిలే. అలాగని నా మునిమనవణ్ణి పస్తులుంచుకో. టాబ్లెట్స్ వేసుకోకుండా వాడి ఆరోగ్యం చెడగొట్టకు. బంగారాజుకు చెప్పి పాలు పంపిస్తాను, తాగి టాబ్లెట్స్ వేసుకో. సరేనండి. బంగారాజు, అమ్మా, ఆ పిల్ల ఏం తినలేదు, కాసిన్ని పాలు తీసుకెళ్ళివు. అలాగేనమ్మా. ఒట్టి పాలు ఇవ్వకు, కాస్తంత కుంకుమ పువ్వు కలిపివు. సరేనా? సరే అమ్మా. సరే, త్వరగా వెళ్ళు.